హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇక నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెడతామండి. కొంచెం ట్రిప్లు వెంటనే వేయడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇది మేము తిరుపతి వెళ్ళే ముందు రోజు అయితే వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసాము. కాకపోతే కొంచెం ఆ రోజు లగేజ్ ప్యాక్ చేసేంత వరకు మాత్రమే షూట్ చేసాము. మా పెద్ద బాబు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ, లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నావు అని అడుగుతున్నాడండి, ఏదో తెలియలేనట్టుగా. అయినా ఇంక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా సండే రోజు అయితే తిరుపతికి బయలుదేరాం. తిరుపతికి వెళ్ళే ముందు బయటకు వెళ్ళి ఫుడ్ తినేసి బయలుదేరామండి. బటర్ రోటీ, పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము, టమాటా రైస్. చిన్నగా వీడియో అయితే షూట్ చేసుకున్నాం గుర్తుగా ఉంటుందని. ఇంక ఇక్కడ అయితే రైల్వే స్టేషన్కి బయలుదేరాము. క్రికెట్ది బస్ ఏదో వస్తే చిన్నగా వీడియో అయితే షూట్ చేశారండి ఇక్కడ. ఇంకా ఫైనల్గా రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయాము. రైల్వే స్టేషన్లో కొంచెం వీడియో అయితే సరదాగా వీడియోస్ అయితే తీసుకున్నామండి గుర్తుగా ఉంటుందని. మేము మా పక్కింటి వాళ్ళు 2 ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము. సరదాగా అయితే అయిందండి ట్రిప్ అయితేనే. మేము మా ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాము. మా ట్రైన్ అయితే నైట్ 11 o'clock అట్లా ఉంది. ఇంకా ఫైనల్గా మేము వెయిట్ చేసే ట్రైన్ కూడా వచ్చిందండి ఇక్కడ. ఇంక అందరం ట్రైన్ అయితే ఎక్కేసినాము. మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే రీచ్ అయింది, 1/2 hour డిలే అయింది ట్రైను. ఇంక ఇక్కడ మార్నింగ్ అయింది, ట్రైన్లోనే బ్రష్ చేసుకుని రెడీ అయిపోయాము. ఎందుకంటే దిగడమే లేట్ దిగుతాం కాబట్టి మళ్ళీ అక్కడ దిగి ఫ్రెష్ అప్ అయ్యి అవ్వాలంటే లేట్ అవుతుంది. మేము నడుచుకుంటూ వెళ్దాం అనేసి అనుకుంటున్నామండి. అందుకనేసి ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంక ఇక్కడ మా అన్న వచ్చి అంటున్నాడు, అప్పుడే వీడియో స్టార్ట్ చేశారా, ఫోటో స్టార్ట్ చేశారా అని అడుగుతున్నాడండి. ఇంకా ఫైనల్గా తిరుపతి కూడా దగ్గరలోనే ఉంది, ఒక 10-15 minutesలో అయితే వెళ్ళిపోతాము, ట్రైన్ కూడా దిగిపోతాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద అబ్బాయి చెప్తున్నాడు, ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసినాము అని చెప్పు మమ్మీ అని చెప్తున్నాడండి. ఇక్కడ గుర్తుగా ఇక్కడైతే చిన్నగా అలా వీడియో అయితే షూట్ చేసుకున్నాము. అప్పటికి వచ్చేసి 10:30, 11 అట్లా అవుతుంది. అయినా కూడా క్లైమేట్ అయితే బాగుందండి కొంచెం. ఎందుకంటే కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి మేము వెళ్ళే టైంకి. మరీ అంత ఓవర్ ఎండలు అయితే లేవు మేము వెళ్ళే టైంకి. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నగా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ కూడా దిగిపోయామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరం కలిసి తిరుమలకి అయితే ఆటోలో స్టార్ట్ అయ్యామండి. ఫైనల్లీ తిరుమల కూడా వెళ్ళిన తర్వాత లగేజ్ రూమ్లో అయితే లగేజ్ పెట్టేసి మేము స్టెప్స్ మించి నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నామండి. మెట్లు మించి అలిపిరి మెట్ల మార్గం నుంచి అయితే నడిచి వెళ్దామని అనుకున్నాం మేము. ఇంకా ఫైనల్గా తిరుమల కూడా వచ్చినాము. కొండలు కూడా కనిపిస్తున్నాయి చూడండి మనకి. ఇంక లగేజ్ అయితే లగేజ్ రూమ్లో అయితే పెట్టేసి మేమైతే టిఫిన్స్ చేసిన తర్వాత బయలుదేరామండి. ఎందుకంటే అప్పుడు టైం 12-12:30 అవుతుంది. ఇంకా అడవడ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇంకా లేట్ అయితే మళ్ళీ నైట్ అయిపోతుంది అనేసి, పిల్లలు ఉన్నారు కదా అనేసి కంగారుగానే అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంక ఇక్కడ ముందుగా స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టుకుని హారతి అయితే వెలిగించిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా మెట్లు ఎక్కడం అయితే. ఇంకా అదే ప్రాసెస్లో ఉంది. కాకపోతే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది, ఎందుకంటే అందరూ వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుందండి ఇక్కడ. అప్పటికి ఎండ కూడా స్టార్ట్ అయింది బాగా.
లేట్గా స్టార్ట్ అయినా కొంచెం ఎర్లీగానే మెట్లయితే ఎక్కగలిగామండి మేము. ఇంక ఫైనల్గా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. ఇంక మా వాళ్ళంతా పెట్టుకుని ఇంకా అందరం ఒకటేసారి వెళ్తే సరదాగా ఉంటుంది కదా అనేసి ఒకటేసారి అయితే బయలుదేరాము అందరూని. ఇక్కడ స్టెప్స్ మించి వెళ్ళే స్టార్టింగ్లోనే 2 టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటాయి ఆ టెంపుల్స్ కూడాని. ఇంక ఇక్కడ ఫైనల్గా అందరం దండం పెట్టుకుని టెంకాయ కొట్టుకుని అయితే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ పక్కనే పాదాలు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళే టెంపుల్ కూడా ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యేలా ఉంటే కంపల్సరీ వెళ్ళండి, బాగుంటుంది అది కూడా. మేమైతే వెళ్ళాము. ఇంక ఇక్కడనే పక్కకు ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ అన్నీ అయితే తీసేసుకుంటారండి. ఎవరైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళేలా ఉంటే తీసుకెళ్ళకండి. ఇంకెక్కడ ఫైనల్గా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ అయింది. అందరికీ అలసట కూడా స్టార్ట్ అయింది. అదే అడుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే అందరూ బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు బాగుందని చెప్తున్నారు. కొంతసేపు అయిన తర్వాత అయితే అందరూ ఎక్కడికక్కడ కూర్చుని నడుస్తా కానీ ఫైనల్గా పిల్లలు అయితే బాగా నడిచారు. ఇక్కడ అదే అడుగుతున్నాను, ఎలా ఉంది, బాగానే ఉందా, ఓకేనా అని అడుగుతున్నానండి. ఈ పక్కన క్లైమాక్స్ చూస్తే మనం ఎంత దూరమైనా అలసట లేకుండా నడవాలి అన్న విధంగా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే సమ్మర్ మూల కొంచెం వేడిగా అనిపించేది. కానీ కొంచెం మంది అయితే మొక్కులు ఉన్నటోళ్ళు పసుపు కుంకుమ అద్దుకుంటే ఎక్కుతున్నారండి. వాళ్ళ ఓపికకి అసలు వాళ్ళ కోరికలు అలా ఉంటాయేమో, భగవంతుడు అంత ఓపిక ఇస్తాడేమో అనుకోవాలంతే మనం. ఇంక ఇక్కడ పక్కన చిన్న చిన్నగా జింకలు, ఉడతలు ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి. ఇక్కడ ఏదో కొంచెం కొత్తగా కనిపించిందండి ఆ చెట్టు మీద. అది వీడియో షూట్ చేయడానికి ట్రై చేసినాం కానీ అంత క్లారిటీగా అయితే రాలేదు. కానీ స్టెప్స్ మించి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే సరదాగా బాగుంటుంది. అన్ని షాప్స్ ఉంటాయి, కొనుక్కుంటూ తినుకుంటూ నడవడానికి అయితే భలే అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 2 అయితే పెడతానండి. ఉంటాను, బాయ్ బాయ్.